హాయ్ గైస్, ఈరోజు అయితే మేమందరం చెట్ల తీర్థాలు పోతున్నాం. అక్కడికి అయిన తర్వాత కూడా వీడియో తీస్తాం. మీరైతే వీడియో లాస్ట్ దాకా చూడుర్రి, ఓకేనా? ఇప్పుడైతే వెళ్తాం మేము. ఇక అమ్మ అయితే కూర వండుతుంది. ఇంకెంతసేపు పడుతుంది? అర్ధగంటనా? అర్ధగంట మరి గంట చూపిస్తున్నావు ఇట్లా. అర్ధగంట మరి గంట చూపిస్తున్నావు ఇట్లా. ఫ్రై, ఇది మొత్తం ఫ్రై, చికెన్ ఫ్రై. ఇది ఇక మీకు చూపిస్తున్నా, మంచిగా మీకు కూడా నోరు ఊరాలి కదా. సుమన్ కొంతమంది తిట్టుకుంటారు ఇప్పుడు, తమ్ముడు గట్ల ఎందుకు చూపించి మాకు నోరిరుస్తున్నావా అని అంటారు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. పూరీలు అయితే అయిపోయినాయి, గంజులు ఉన్నాయి పూరీలు. దువ్వెనానే ఉంది, టైం అయితే కానీ నీది ఒక్కదాంతోనే లేటు. ఇప్పుడు అందరూ అయినాం. ఆయన ఇంకేమైనా పెట్టేది ఉంది అంతేనా? విస్తరాకులద్దు. ఇక ఆటో కోసం అయితే వచ్చినాం. ఇదే ఆటోలో వేసుకపోవాలి మొత్తం. నోరు తెరిచిండు. సామాన్ అయితే ఎక్కిస్తున్నాం మెల్లమెల్లగా. ఇప్పుడు మా జాన్ కూడా వచ్చేసింది. ఎస్ఐ మంచిగా ఇప్పటికే సంత బాగా కొంచెం వెనక్కి ఏర్పడుతుంది. మంచిగా ఉంటున్నా లేనా అన్నది. కుమారస్వామి ఆనే ఉన్నాడు. చాలా తింటుంది ఆనందిను. పన్నాడు ఇక అమ్మా, పన్నాడమ్మా. చెప్పులుడు బంగారు నాన్న, చెప్పులుడు. అది ఇడిసే పద్ధతి అక్కడ నడితోవాలదా చల్ నడిగా. అది ఇడిసే పద్ధతి అక్కడ నడితోవాలదా చల్ నడిగా. అరా ఏడికైనా పోదారా? ఏం మాట్లాడుతున్నావు? మీకంటే ముందే మన ఫ్యామిలీనా? ఆహా, అమ్మను తల్లి చెప్పులు ప్రాపమ్మా. అరే పువ్వు వెళ్ళలే, అరే పువ్వు వెళ్ళలే. వెంటనే పువ్వు అనగానే వెంటనే ఉత్తుండే. ఏం కాదు పోనీ. ₹150, 650. చూపి చూపి అడుగు, మంచిగా సూపర్ నే. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? నో 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 నో. అందరూ
ఎవరు మాట్లాడకుండా నడిపేది ఇప్పుడు ఇక్కడ మొక్కుడు అయింది కదా, ఇప్పుడు ముందుకు మొక్కుదాం. అక్కడ ఎల్లమ్మ తల్లి ఉంది, అక్కడ మొక్కుదాం. ఓకేనా? ఇది బస్సులో ముట్టించినావా? తీసిన నువ్వు వద్దన్నందుకనే తీసిన. ఇప్పుడు ఇప్పుడు ఇది అయిపోతుంది. అంటే కిల జాన్ అయితే ఎట్లా కిలన్నర కథం అవుతుంది కానీ అటు తిరిగి తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. చూడరా, దిష్టి పెట్టినందుకైనా మీరు కొంచెం తింటారు, మీదంతా మాకిస్తారు. చూడరా, అట్లా కదా దిష్టి ఆగి తింటారు ఇప్పుడు వాళ్ళు షర్తుకు. అయితే ఎప్పటి నుండో నేను ఏం చేసిన అంటే ప్లాస్టిక్ ప్లేట్లో తినడు బంద్ చేసిన. నేనని కాదు, మా కుటుంబంలో మా ఫ్యామిలీలో ఎవరు తిననిత్తలేను. అంటే దొంగసాటుకు తింటారేమో నాకు తెలియదు కానీ ఇక నేను ఉన్నానంటే తిననిత్తలేను మొత్తానికి. రజిత కూడా పొద్దున ప్లాస్టిక్ ప్లేట్లు తీసుకొస్తాం ఎందుకు అంత తవ్వుడు ప్లేటు రిస్క్ అని అన్నా కానీ కూడా నేను వినలేదు. మొత్తం ప్లేట్లు తీసుకొచ్చిన. చూడుర్రే, ఇగో చూసిరు కదా, మొత్తం ప్లేట్లే. అందరు ఇక మంచి కూర కాక ముందే చికెన్ అనుకొని వచ్చిరా అన్న. చికెన్ అనుకొని వచ్చిర్రు, మంచిగా తింటారు. తమ్మ తిందు దారా అని చెప్పి అంటలేరు, మంచిగా తింటున్నాను అక్కడ. ఇప్పుడు అన్నం అంటుంది ఒక గ్రీన్ చికెన్, ఇక్కడ ఎర్ర చికెన్. ఇప్పుడు నేను తిన్నా, అక్కడ తినేట వచ్చిన. ఇక అందరు మంచిగా ఉన్నారని రౌండ్గా ఒకటి ఎయిరా అని చెప్పి అన్నాడు. వీడియో రౌండ్ ఎత్తున ఒక వీడియో. అయితే చాలా మంది మీకు బాధ లేదు, మంచిగా పార్టీలు చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేసుకుంటున్నారు అని చాలా మంది అంటున్నారు. కానీ మాకు ఎంత బాధ ఉందో అని మాకు తెలుసు. ఎందుకంటే ఇది సంఘం తరపున మొక్కులు కాబట్టి కంపల్సరీ మనం కూడా రావాలి. అందుకే రావాలని లేకపోయినా మేమైతే వస్తున్నాం. అయినా దేవుళ్ళు ఎందుకు మొక్కుకుంటాం? మనం మంచి జరగాలి, ఇంకా ఎలాంటి బ్యాడ్ న్యూస్ మా ఫ్యామిలీలోకి రావద్దు, మంచిగా ముందుకెళ్ళాలని ఆ థాట్తోని మేమైతే దేవుని దగ్గరికి మొక్కడానికి అయితే వస్తున్నాం. అండ్ కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మా సిచ్యువేషన్ ఏంటిదో మీరు చూస్తలేరు డైరెక్ట్గా. మా బాధ అనేది మాకు తెలుసు, కానీ వీడియోల పరంగా మీరు అట్లా అంటున్నారు. ఎంతసేపు అక్కడనే ఆగిపోం కదా, మూవ్ ఆన్ అవ్వాలని మేమైతే మెల్లమెల్లగా మూవ్ ఆన్ అవుతున్నాం. మా పని ఏదో మేము చేసుకుంటున్నాం. డ్యాన్స్ బాగా వేసి ఇక బాగా అలసిపోయారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. పాపం రజిత ఇంత డ్యాన్స్ ఎందుకు వేసినవి? అలసిపోబడుతుంది. చూడ చెమట ఎట్లా ఊడ్చుకుంటుంది చూడు. డాన్స్ ప్రాక్టీస్ అంటే డాన్స్ నువ్వు నేర్చుకోమని చెప్పిన డాన్స్ నేను ఇడ్చిపెట్టినా చెయ్యి నేను దొరకటి అన్న ఏరోనా దొరకటి నిన్నాచి హోమ్ థియేటర్ బాగుంది.
డాన్స్ అన్న నేను డాన్స్ ఎత్తా నేర్చుకోవే అంట ఇంట్లో కానీ నేర్చుకోదు ఇజ్జత్ తీసిన దెబ్బ ఇప్పుడు రాత్రి అయింది. మేము ఎట్లా వచ్చినామంటే మా అన్న, నేను, మా కుమారస్వామి మేము ముగ్గురం అయితే హాస్పిటల్కి వచ్చినాం. ఎందుకు వచ్చినాం, ఎవరి గురించి వచ్చినాం అన్నది నేను లాస్ట్కి చెప్తా. మావాడు ఏం చేస్తుండో చూడుర్రి. మెల్లగా ఎవరు చూస్తలేరు అని చెప్పి ఒక్కొక్క అంగురు తీసుకుంటా మంచిగా తింటుండు. ఆందే షాప్ అయినట్టు సొంత షాప్ అయినట్టు ఎట్లా తింటుండు చూడుర్రి. ఆయననేమో ఆయన పని మీద ఆయన ఉన్నాడు, ఈయన పని మీద ఈడున్నాడు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఎవరైతే గుర్తులేరుగా మా డాడీ గుర్తుడుగా, ఆయన మా డాడే కదా. ఏమన్నా తేడా వస్తే మా నాన్ననే బొక్కలు కొడతారు, నన్ను ఏమన్నారు లేకపోతే మా నాన్న ఇరికిత్తా. ఏమన్నా అంటే మా డాడీ దొంగతనం ఏమన్నాడు అని చెప్తే అయిపోయి, నన్ను ఏమో బుద్ధిమంతుడు అంటారు, మా నాన్న ఏమో దొంగ మొహోడు అంటారు. దేవుడా ఎక్కడికైనా అని గిట్లాంటి వాళ్ళు దొరకాలి నాకు. మంచిగా ఆల పని వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండాలి, నేనేమో గిట్లాంటి దొంగతనం చేసుకుంటా నేను ఉండాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నా చిన్న కడుపుకు సరిపోతలేవుగా, ఇంకా తీసుకుందామా? మళ్ళీ ఒకసారి తీసుకుందాం. అయ్యో అయ్యో మొత్తం మడుతున్నాయిగా. ఏం కాదు ప్రధాన ఏం కాదు, ఆగు నేను తీసుకుంటాను, వెళ్ళి తీసుకుంటాను. నువ్వు ఎత్తావా ఈ మరి? హాస్పిటల్ పోయినామన్నా కదా. ఎందుకు పోయినామంటే మా కుమారస్వామి కోసమేనా. మా చాందినమ్మకున్న మా కుమారస్వామికి ఏమైందంటే, అసలు ఏమైందనంటే వీళ్ళకు ఫుల్ జ్వరం, మోషన్స్ అయితే పోతురంటే అది మామూలుగా కాదు. ఒక్క రోజుల 10 సార్లు 12 సార్లు పోతే మొత్తం పోయి ఎట్లయిందంటే మొత్తం వీక్ బక్కగా అయిపోయిండు. మా చాందినమ్మ వీక్ అయిపోయింది, నా కొడుకు వీక్ అయిపోయిండు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ ఏ సిరప్ పోసినా కానీ ఏది కూడా తక్కువ అయితే లేదు. ఇట్లా పోతుండని చెప్పని మోషన్స్ అది ఇది ఇద్దాయిపించుడు ఎన్ని విధాలు అంటే అన్ని విధాలు ట్రై చేసినాం. ఇదో సాబ్దాన్ అట అది తాగిపించినాం. అట్లా తాగిపించినా పోతలేదు. పెరుగుతో తినిపించమని చెప్పారు, అట్లా అయినా పోతలేదు. గులాబ్ జాములు దాయిపి అన్నారు, అట్లా ట్రై చేసినా పోతలేదు. ఎన్ని విధాలు ట్రై చేసినాం అంటే అన్ని విధాలు ట్రై చేసినాం. మోషన్స్ అయితే మాత్రం ఆగనాగుతలేవు. సిరప్లు పోసినా అదే విధంగా పోతుండు, పోయకున్నా అదే విధంగా పోతుండు. ఎట్లా అంటే మొత్తం బ్లాక్ మొత్తం ఒక్కొక్కసారి గ్రీన్ పోతురు, ఒక్కొక్కసారి బ్లాక్ పోతుర్రు. పిల్లలతో అయితే పిచ్చి టెన్షన్ అయిపోతుంది నాకు. ఆ చెట్ల తీర్థాల రోజు కూడా ఎన్నిసార్లు వేరు కూడా లెక్కలేదు, అన్నిసార్లు వేరు మోషన్స్. పాపం రజిత తిన్నకాడ మనసులో పట్టలేదు, లేసుకుంటూ పోడు. వాళ్ళకు మోషన్ పెట్టడేమో కానీ వాళ్ళకు కడిగి నాకైతే యాస్ట్ వస్తుంది. ఒకసారి నా కుమారస్వామిని చూపిస్తా వీడియోలలో కూడా చూడుర్రి. ఎంత వీక్ అయిందో మీకు అర్థం అయిపోతుంది. పాప అని చూస్తే మస్తు అంటే మస్తు బాధ అనిపిస్తుంది, బాగా కలకలనిపిస్తుంది అని చూస్తే. ఇంకా రాత్రి అయితే ఆడి నిద్ర పోవుడే లేదు. రాత్రి ఎన్నిసార్లు లేస్తాం కూడా తెలియదు, అన్నిసార్లు వస్తుంది దానికి బాత్రూమ్. పాప ఎన్నిసార్లు వచ్చిన వాడైతే లేపి డాడీ బాత్రూమ్ వస్తుందా అని మళ్ళీ బయటకు తీసుకొచ్చి బయటకు పోతుండు. ఇక చూడుర్రి, గిదిపాడే నన్ను గిడపాడే. నీకేమైతుంది చెప్పు. బాత్రూమ్ అంతా మస్తు వీక్ అయిపోయాడు. ఇప్పటికే 3-4 సార్లు పోయింది, ఇప్పుడు మళ్ళీ పోయే అవకాశం కూడా ఉంటుంది. అట్లా పోతుండు. అయితే ఈ వీడియో చెప్పడానికి కారణం ఏంటంటే, దీనికి ఒక సొల్యూషన్ ఉంటే మీరు చెప్తారని చెప్పి నేను ఈ వీడియోలో చెప్తున్నా. నేను అంటే ఎంతోమంది పిల్లలకి ఇట్లా జరిగే ఉంటుంది కదా, ఎవరికన్నా ఒకరికి అట్లా జరిగే ఉంటుంది. తెలిసిన వాళ్ళకి ఇట్లుంటే మాకు చెప్తారు, దానివల్ల ఏమైనా సొల్యూషన్ మాకు దొరుకుతుంది కావచ్చు అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఎందుకంటే వాడిని చూస్తే నాకు తట్టుకోవస్తలేదు. ఆయనకి ఎప్పుడు మోషన్ తగ్గి మంచిగా ఉంటాడు, అప్పుడే మాకు సంతోషం. ఇక ఆడు పోయిన కొద్దీ మస్తు బాగా అనిపిస్తుంది. అటు పోతుండే ఇటు వస్తుండు, అమ్మ బాత్రూమ్, అటు పోతుండే ఇటు వస్తుండు, అమ్మ బాత్రూమ్. మొత్తం ఎత్తున్నాయి ఇక పోడు మొత్తం. ఆయన బ్యాక్ అయితే మొత్తం పుండు అయిపోయింది. పోతుండు, మంట అంటూ కడుగుతాను చూసిరా. కడిగిన తర్వాత అమ్మ మండుతుంది బాగా ఎడుతుండు. అని వస్తే తట్టుకోవస్తలే అసలే. ఇట్లా మీకు ఎవరు గెలిచినా కానీ, మీ పిల్లలతో ఇట్లా ఫేస్ చేసినా కానీ మాకైతే వాళ్ళు కామెంట్ చేయర్రి, అది మేము పాటిస్తాం. మీరు చెప్పిన దాని ప్రకారం మాకు ఏది పాటించి ఏది తగ్గుతుందో అది కూడా మేము వీడియోలలో కూడా చెప్తా. మరి ఇది వాడితే ఇట్లా తక్కువైంది, అది మీరు చెప్పిరు అట్లా చెప్పిరని కూడా నేను చెప్తా. తెలిసిన వాళ్ళు ఉంటే ఎప్పుడు ఓకేనా? ఓకే మరి ఉంటాం, బాయ్. చూసిర్రా మళ్ళా దా. ఏంటిది ఏమవుతుంది? బాత్రూమ్ వస్తుందా? ఓ